సత్యం న్యూస్కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో వైజాగ్లోని కైలాసగిరిని మనం చూడబోతున్నాం. కైలాసగిరిలోని మెయిన్ పార్ట్ గ్లాస్ బ్రిడ్జ్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వెళ్ళాలి అంటే మనం 250 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు పర్ పర్సన్. ఇలా మనకు సాక్స్ ఇస్తారు, ఇలా కాళ్ళకు వేసుకోవాలి. మనం ఇలా కాళ్ళకు వేసుకొని పైకి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ మీద 8 మినిట్స్ మాత్రమే మనల్ని ఉండనిస్తారు. ఒక థ్రిల్లింగ్, అది ఎలా అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 250 రూపీస్ ఈజ్ ద వర్తబుల్ వన్. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ నైట్ లైటింగ్తో ఇంకా బాగుంటుంది. వీలు కుదిరితే నైట్ వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ ఇక్కడ ఏంటంటే కిందకి చూడకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే మంచిగా ఉంటుంది. కానీ ఫస్ట్ 2-3 అడుగులు వేసే వరకు కొంచెం భయంగానే ఉంటుంది. ఇక్కడ నుంచి వైజాగ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అలాగే సముద్రం కూడా చాలా బాగా, బీచ్ కానీ అన్నీ చూడడానికి నేచర్ చాలా అందంగా ఉంటుంది. మనం ఫోటో తీసుకోవడం కోసం ఎండ్లో ఒక ఫ్లాగ్ని పెట్టారు. అక్కడ చాలా వరకు మనం వ్యూ పాయింట్ లాగా ఉంది, తీసుకోవచ్చు. ఏదైనా కానీ 8 మినిట్స్ లోపే కంప్లీట్ చేయాలి. తను వచ్చేస్తాడు మళ్ళీ దిగండి అని చెప్పుకుంటూ. కాబట్టి ఇదిగో చూడండి నేచర్ ఎలా ఉందో. ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్లాగ్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లాగ్ అసలు ఏంటో తెలియదు, కానీ ఆ ఫ్లాగ్ చూస్తే ఆ వైబ్రేషనే వేరే ఉంటుంది. అలా నడుస్తూ వెళ్తున్నాం కదా, చాలామంది అందరం నడుస్తూ వెళ్తున్నాం. ఎండ్కి వచ్చేటప్పటికి ఎక్కువ మెంబర్స్ ఎండ్లోనే ఉంటాం కదా, కొంచెం స్లైట్గా షేక్ వచ్చినట్టు అనిపించింది, భయం వేసింది కూడా. ఇదిగోండి మనం చివరికి వచ్చేసాం. ఫ్లాగ్ కనిపిస్తుంది కదా. ఎవరైనా సరే 90s కిడ్స్ ఎవరికైనా సరే ఆ ఫ్లాగ్ చూసినప్పుడు, అది ఎప్పుడు చూసినా మీకు అలాగే అనిపిస్తుందా వైబ్రేషన్? నా ఒక్కదానికి అలా అనిపిస్తుందా? మీకు కూడా అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ దిస్ వీడియో. ఫ్లాగ్ని చూసేద్దామా? అలాగే దగ్గర నుంచి ఈ వైజాగ్ వ్యూ మొత్తం తీశాను. చూడండి బ్రిడ్జి కింద నుంచి ఎలా కనిపిస్తుంది అనేది. బిల్డింగ్స్ చూసారా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు సముద్రం వ్యూ చూద్దాము. ఇంకా చూడండి లాస్ట్కి వచ్చేసాం ఎండ్కి. ఇప్పుడు మనం సముద్రం వ్యూ చూసేద్దాం. చూసారా అసలు పైనుంచి ఆకాశం నేల కలిసిపోయినట్లుగా వాటర్ అంతవరకు ఉన్నాయేమో అన్నట్లుగా ఉందండి వ్యూ. అసలు చాలా బాగుంది. చూసారా ఇక్కడ లైన్ లాగా కనిపిస్తుంది కదా, అది కొంచెం మనకు కూడా దేశభక్తి ఎక్కువ కదా, అందుకే మనం కూడా ఫ్లాగ్కి సెల్యూట్ చేసేసాం. ప్లీజ్ లైక్, షేర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యం న్యూస్.